అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రెజెంట్ వరకు వద్దాం సార్. ఇప్పుడు మొన్న ఫిబ్రవరి 18 మళ్ళీ రీస్టార్ట్ అయింది. సరే, గత కారణాన్ని మీరు మాట్లాడారో, ఏం జరిగింది? కాంట్రాక్టర్ ల్యాబ్స్ ఉంది, గవర్నమెంట్ కొంచెం చేంజెస్ అవ్వడం, తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్, ఇవన్నీ కొన్ని చిన్న కారణాలు అయితే ఉండొచ్చు. ఫిబ్రవరి 18 రోజు మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు ఏం జరిగి ఉంటుంది? ఎప్పటికైనా కూడా మొదట ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు అక్కడ ఎటువంటి. అయితే వినండి, ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటంటే 14 కిలోమీటర్ దగ్గర వీళ్ళకు 2019లో 2019లో డ్రిల్ చేస్తుంటే షియర్ జోన్ టచ్ అయింది. అక్కడ కనబడుతుంది సార్ మ్యాప్ మనకి. షియర్ జోన్ ఇప్పుడు 13.9 దగ్గర, ఇప్పుడు ఎక్కడ ఇది ఆల్మోస్ట్ 13.9. టోటల్ టన్నెల్ ఎంత వచ్చేసి 13.94 కదా. అంటే ఇప్పుడు దానికి 94, ఇప్పుడు 954 ఉంది కదా, దానికి 18 మీటర్లు యువతల ఇక్కడ 13.93 ఆ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడైతే అంతవరకు చేశారో, డ్రిల్ చేస్తున్నప్పుడు 2019లో ఒక షియర్ జోన్ లోకి పోయింది. 19లో ఇక్కడ షియర్ జోన్ అయింది. అప్పుడు ఎక్దమ్న వాళ్ళకు షియర్ జోన్ అంటే అది లూజ్ ప్యాకెట్ కాబట్టి అందులో నుంచి సీపేజ్ విపరీతంగా రావడం మొదలుపెట్టింది. అంతకుముందు నార్మల్ సీపేజ్ ఉంటుంది, విపరీతంగా అంటే ఎందుకంటే 8,000 లీటర్స్ పర్ మినిట్. ఒక మినిట్కు 8,000 లీటర్స్. 2019లోనే ఈ ప్రమాదం గుర్తించారు. 2009లో షియర్ జోన్ వచ్చినట్టుగా 2019లోనే వాళ్ళకు డ్రిల్లింగ్ చేస్తున్న టైంలో షియర్ జోన్ టచ్ కావడం సీపేజ్. సో మొత్తం టన్నెల్ లెంత్ వచ్చేసి 13.954 కిలోమీటర్స్. సో ఎగ్జాక్ట్ గా అంటే చివరికి ఎడ్జ్ ఏదైతే డ్రిల్ చేస్తున్నటువంటి ముందు ఆ డ్రిల్లర్స్ ఉన్నాయో, రైట్, అక్కడి వరకు వెళ్ళేసరికి 13.954 కిలోమీటర్స్. దీనికి ఎగ్జాక్ట్ గా 18 మీటర్స్ వెనక్కి, అంటే ఆ ఎడ్జ్ వరకు ఆ ఫ్యాన్ ఆ కట్టింగ్ మెషిన్స్ కి ఏం కాలేదు, కానీ దాని వెనక భాగం ఆ టన్నెల్ బోర్ మిషన్ సుమారు 120 మీటర్లు ఉంటుంది. అంటే ఆ 120 మీటర్ల ఆ టన్నెల్ బోర్ మిషన్ ఎగ్జాక్ట్ గా టిప్ నుంచి 18 మీటర్ల వెనక్కి నుంచి ఈ ప్రమాదం జరిగిందట. ఇప్పుడే కొంత ఇంట్రెస్టింగ్ కూడా విన్నాను ఏంటంటే 2019లోనే ఇక్కడ ఒకటి షియర్ జోన్ గుర్తించారంటే ఆల్రెడీ అక్కడ లీకేజ్ స్టార్ట్ అయింది. అప్పుడే కొంత 8,000 లీటర్స్ పర్ మినిట్ అప్పుడే వాటర్ లీకేజ్ అవడం స్టార్ట్ అయింది. కొంత అప్పుడే గమనించి అప్పటి నుంచి కొంత బహుశా బ్రేక్ చేసి ఉంటారు. డీటెయిల్స్ తెలుసుకుందాం మళ్ళీ కూడా. సో ప్రెసెంట్ మొత్తం ఇది టన్నెల్ అనేది. సో ఎక్కడ ఏం జరిగింది చూస్తున్నారు కదా. ఎగ్జాక్ట్ ఇప్పుడు లోకో ట్రైన్ యాక్సెస్, ఇప్పుడు ఏదైతే మనం ట్రైన్ వెళ్తుందో లోపలికి, యాక్సెస్ కేవలం 12.6 కిలోమీటర్స్ వరకే ఉంది. ఆ తర్వాత నుంచి మరొక కొంత కిలోమీటర్ వరకు ఆ లోకో ట్రైన్ కి సంబంధించి ట్రాక్ ఉన్నా కూడా వెళ్ళడానికి పాసిబుల్ లేదు, ఈ మిషన్ కారణంగా డ్యామేజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఇక్కడ వరకు కూడా నడుచుకుంటూనే వెళ్తారు. సో అట్ ది సేమ్ టైం ఒకసారి జీపీఆర్ మిషన్ కి సంబంధించి ప్రెసెంట్ నడుస్తోంది. అవన్నీ మీకు డీటెయిల్స్ ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం మనం. సో 2019లో ఏం జరిగింది? 2019లో జరిగిన ప్రమాదానికి సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు డ్రిల్ చేస్తున్నారో సడన్ గా అక్కడ షియర్ జోన్ వాళ్ళకు ఎన్కౌంటర్ విత్ షియర్ జోన్. The moment they have entered into the shear zone, leakage started. Leakage చెప్పాను కదా, ఇప్పుడు 8,000 లీటర్స్ రావడము. అప్పుడు వీళ్ళు డివాటరింగ్ కూడా అంత కెపాసిటీ లేకుండే, ఇమీడియట్గా దాన్ని ఇంక్రీజ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కొంత డివాటరింగ్ దాన్ని కూడా వాళ్ళు ఎక్కువ చేయాల్సి వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ అదే టైంలో వాళ్ళ కంపెనీ నుంచి కూడా వాళ్ళకు ఎలాంటి ప్రోత్సాహం రాలేదు. అక్కడి నుంచి ఏదైనా ఎక్స్ట్రా మనీ కావాలని చేయాలంటే అక్కడ పని ఆగిపోయింది. దాని తర్వాత ఇది విపరీతంగా సీపేజ్ వస్తుంది, దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఈలోగా అక్కడ పవర్ బిల్స్ వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో పవర్ కట్ అయింది. అప్పుడే పవర్ బిల్స్ కూడా ఎన్ని ఉంటాయండి. 100 కాంట్రాక్ట్ మనకు డిపార్ట్మెంట్ సంబంధం లేదు. వాళ్ళు డ్రిల్లింగ్ గురించి, వాళ్ళ యొక్క లైటింగ్ గురించి, వాళ్ళ అవసరాల గురించి అని చెప్పేసి వాళ్ళు ఇన్లెట్లో ఒక కనెక్షన్, అవుట్లెట్లో ఒక కనెక్షన్ తీసుకున్నారు. కాబట్టి పెద్ద ప్రాజెక్ట్ కరెంట్ బిల్ అమౌంట్ కూడా పే చేయడానికి లేకుండా అంటే దాదాపు ఒక 3-4 కోట్లు ఉండొచ్చు అనుకుంటున్నా ఆ పేమెంట్. 19లో వాళ్ళు వచ్చి కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత అప్పటికే మేము ఎన్నోసార్లు కటింగ్ అయితే మేము మళ్ళా మన మినిస్టర్ దగ్గరికి, తర్వాత మన మొత్తం మీద మేము వెళ్ళి ఆ చైర్మన్ గారిని, రిటైర్డ్ ఇంజనీర్ల తరఫున మేము వెళ్ళి అది చేసి మొత్తం మీద ఎన్నోసార్లు కనెక్షన్ ఇప్పించడం జరిగింది అప్పటికే 19 వరకు. కానీ లాస్ట్కి వాళ్ళు కట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఈసారి మేము ఈలోగా చేయకపోతే మేము కట్ చేస్తామన్నారు. కట్ చేశారు. కట్ చేసిన తర్వాత వీళ్ళు జనరేటర్లతోని డివాటరింగ్ చేశారు. జనరేటర్స్ డీజిల్తో పెట్టి ఎంతవరకు చేస్తారండి? ఆ టీబీఎంలు మునగకుండా వీళ్ళు ఆ జనరేటర్లతో నడిపిస్తున్నారు. ఓకే. అయితే
ఆ టన్నల్ దగ్గర టీబీఎం దగ్గరికి పోలేని పరిస్థితి, ఓన్లీగా జనరేటర్లతోని వాటరు డివాటరింగ్ చేస్తూ ఉన్నారు 2 years. 2 years డివాటరింగ్ జరిగింది. 2 years డివాటరింగ్ కోసం 2 years. ఇక అంతే, ఇక వాళ్ళు ఇంకేం చేయడానికి లేదు, ఇక పవర్ లేదు. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కంపెనీ హెడ్ క్వార్టర్స్ నుంచి అమౌంట్ లేదు, వీళ్ళకి పేమెంట్ చేయడానికి ఏం బిల్స్ లేవు. ఇక ఈలోగా దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ది అవుట్లెట్ నుంచి మొదలు పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళకు ఒకసారి 2009లో మునిగినప్పుడు ఇన్లెట్లో 100 crores ఇచ్చింది అప్పటి గవర్నమెంట్. దాని తర్వాత 2015 జనవరిలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కూడా 100 crores ఇచ్చింది ఇలాంటి పరిస్థితులు ఎదురుపడ్డప్పుడు. మళ్ళీ దాని తర్వాత 2019లో పవర్ బిల్స్ ఇది కట్ అయిపోతే అక్కడ బేరింగ్ లేక ఆగిపోయింది, బేరింగ్ పోయింది. 2 sides అవుట్లెట్ ఇన్లెట్ రెండు వైపులు ఆగిపోయింది. ఇక్కడనేమో పవర్ పోయింది, ఇక అక్కడ అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ టీబీఎం ఈజ్ ఇన్ ఓకే కండిషన్, బట్ బికాస్ ఆఫ్ పవర్ లేని కారణంగా అక్కడ డ్రిల్లింగ్ అయితే లేదు. ఇక్కడనేమో బేరింగ్ పోయింది 2019. అప్పుడు మళ్ళా తిరిగి టోటల్గా బంద్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్కు అర్జీ పెట్టుకున్నారు, మాకు ఏమైనా అడ్వాన్స్ ఇస్తే మేము తీసుకొస్తాము బేరింగ్ అని. అప్పుడు 65 కోట్లకు గవర్నమెంట్ ఇచ్చింది. అంతకుముందు 15లో 100 కోట్లు ఇచ్చింది, మళ్ళీ 19లో 65 crores ఇచ్చింది. వస్తే అప్పుడు తను బేరింగ్కు ఆర్డర్ ఇచ్చి, అప్పటికి ఆర్డర్ ఇచ్చి తెప్పించి చెన్నైలో 9 నెలల నుంచి పడి ఉన్నది అది సీపోర్ట్లో పైసలు లేక. అప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుపోయి దానికో 10 కోట్లు కట్టిండ్రు, అది డ్యామరేజ్ ఛార్జెస్. ఇక వాళ్ళ పరిస్థితి అట్లున్నది. ఇక నేను ఎందుకు క్లియర్గా జనాలకు తెలవాలి ఎవరిది తప్పు అనేది. ఇప్పుడు ఏ గవర్నమెంట్లో ఎంతెంత ఇచ్చింది కూడా ఇప్పుడు నేను చెప్పాను. దాని తర్వాత అది వచ్చింది, అది కూడా ఏమైపోయిందంటే ఈలోగా 10 ఏళ్ళు అయ్యే వరకు ఆ టెక్నాలజీ ఈరోజు అబ్సల్యూట్ అయిపోయింది. అది కొత్త టెక్నాలజీ వచ్చింది, నీకు స్పేర్ పార్ట్స్ దొరకవు ఆ పాత టెక్నాలజీ ప్రకారంగా ఉన్నదానికి. మనం ఆర్డర్ ఇచ్చి డ్రాయింగ్ పంపిస్తే వాళ్ళు స్పెషల్గా మన గురించి తయారు చేస్తారు అన్నట్టు. అలాంటిది ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే అది వచ్చింది, ఏదో చేశారు, 4 నెలలు ఏదో 5 నెలలు నడిచింది, మళ్ళీ పోయింది. అది పోయిన తర్వాత అది 2023లో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు డ్రిల్లింగ్ లేదండి, మళ్ళీ పోయింది. అది పోతే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు లేవు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వినండి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఏదో అమౌంట్స్ ఏదో డ్యూ ఉన్నాయో అవి ఇచ్చేసి చేస్తే వాళ్ళు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. ఇక వస్తున్నది అని చెప్తున్నారు. పోయిన నవంబర్లో మన పేపర్లన్నీ కూడా ప్రముఖంగా కూడా రాశాయి. బయలుదేరిన ఎస్ఎల్బిసి బేరింగ్, అమెరికా నుంచి బయలుదేరిన ఎస్ఎల్బిసి బేరింగ్ త్వరలోనే వస్తున్నది, మనకు టన్నలు కంప్లీట్ కాబోతున్నది అని చెప్పేసి రాశారు. ఇక మినిస్టర్ చెప్పింది, వాళ్ళు చెప్పింది, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ మినిస్టర్ కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని వారు అమెరికాకు వెళ్ళి ఆ రాబిన్స్ వాళ్ళతో మాట్లాడి మాకు బేరింగ్ ఇంకెందుకు ఇస్తలేరని ఆగస్టు 3, 4 తారీఖు నాడు వెళ్ళి సిఈ గారు అజయ్ గారిని కూడా తీసుకెళ్ళి వారు కలిశారు. కలిసి ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇక పంపిస్తున్నాం లాస్ట్కు నవంబర్ కాడికి వచ్చింది. నవంబర్ నుంచి ఇప్పటిదాకా ఇక ఎక్కడున్నదంటే పసిఫిక్లు ఉన్నది, అట్లాంటిక్లు ఉన్నది, లాస్ట్కి హిందూ మహాసముద్రానికి వచ్చింది, నిన్న మొన్న చెన్నైకి వచ్చిందని చెప్పారు. కానీ ఇప్పుడు అది మన శ్రీశైలం రావాలంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా అడ్వాన్స్ ఇవ్వాలనో తెలియదు. ఇక అది కనీసం కనీసం అదొచ్చిన ఒక పని నడుస్తుంటుంది కదా. కాకపోతే 20.5 జరిగింది. దాన్ని ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ 22 kilometers. అయినా కూడా అక్కడి నుంచి మనం ఇంకా కొంత 2-3 kilometers దాంతోనే నడిపించుకునే అవకాశం ఉన్నది. ఇంకోటి మీకు చెప్పాలనుకుంటున్న టెక్నికల్ ఆస్పెక్ట్, ఇప్పటి వరకు ప్రపంచంలో ఇప్పుడు ఏ టన్నల్ చేయాలన్నా కూడా అంత ఏమి ఆడిట్స్ లేనటువంటి దగ్గర మనము టోటల్గా ఎయిర్ కూడా పంపించాలి కదా. ఎయిర్ డక్ట్ని ఇప్పటి వరకు ప్రపంచంలో 15 kilometers వరకే చేశారు. అంత తర్వాత అవసరం పడలేదు. ఇప్పటి వరకు 15 kilometers వరకే ఎయిర్ డక్ట్ని డిజైన్ చేసింది ఉన్నది ప్రపంచంలో. కానీ మనము 22 kilometers మనం చేసాము ఇక్కడ. ఎందుకంటే 44 కదా, ఇటు నుంచి 22, అటు నుంచి 22.
వీఆర్ ది యూనిక్ అనుకోరాదండి ఇదిగా. ఇది కనుక సక్సెస్ అయితే దీని మీద ఎన్నో పిహెచ్డీలు వస్తాయి అసలు. కాబట్టి టన్నల్ బోరింగ్ మెషిన్స్తోని ఇంత లెంత్లో చేయడము, అందులో ఒక రిజర్వ్ ఫారెస్ట్ కాదు, అది టైగర్ సాంక్చురీలో చేయడము, దాని తర్వాత ఒక ఎయిర్ డక్ట్ కూడా ఇప్పటి వరకు ఉన్నది 15 కిలోమీటర్లు అయితే 22 కిలోమీటర్లు, ఇంకా దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా 2-3 కిలోమీటర్ల వరకు కూడా తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ సడన్గా వాళ్ళు ఈ బ్యాంక్రప్ట్ కావడం వలన ప్రతి దానికి ప్రభుత్వం మీద ఆధారపడము, వాళ్ళు అడ్వాన్సులు ఇస్తేనే వాళ్ళకు వర్క్ చేస్తే అది వస్తుంది బిల్లు, వర్క్ చేయకపోతే అడ్వాన్సులు ఇవ్వడమే. కాబట్టి ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 460 కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. 460 మొదటి నుంచి ఇప్పటి వరకు. అందులో నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నప్పుడు అఫీషియల్గా అడ్వాన్సులు అవి నేను 200 కోట్లు ఇచ్చాను, 100 ఒకసారి 100 ఒకసారి. కాబట్టి అన్ని కలుపుకుంటే 660 కోట్లు వాళ్ళకి అడ్వాన్స్ రూపకంగా తీసుకున్నారు ఇప్పటి వరకు. అయితే దాదాపు వాళ్ళు అన్నీ ఇంకా ఒక 30-40 కోట్లు ఏదో మనకు బాకీ ఉన్నారు దాపాచి. అన్నీ మనం ప్రతి బిల్లులో కొంత దాన్ని కట్ చేసుకుంటూ మనం వసూలు చేసుకున్నాము. ఏ అడ్వాన్స్ ఇచ్చినా కూడా మనం 8% ఇంట్రెస్ట్ ఉంటుంది మనది. తర్వాత బ్యాంక్ గ్యారెంటీలు ఉంటాయి. ఇవన్నీ సేవ్ చేసుకొని ఇచ్చినాం అనుకోండి. కాబట్టి ఈ విధంగా ప్రతి ప్రభుత్వం హయాంలో కూడా వారికి సహాయపడ్డారు. వాళ్ళ యొక్క మళ్ళీ కిక్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 18th రోజు, మళ్ళీ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 14th రోజు స్టార్ట్ అయింది. 14th రోజు స్టార్ట్ అయింది, 21st వరకు నడిచింది 1 వీక్. మధ్యలో ఒక రోజు ఎందుకో మరి హాలిడేనా ఏదో ఒక రోజు లేదు. దాన్ని ఒక రోజు మొదటి రోజు 1 మీటరు, తర్వాత 2 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్లు డ్రిల్ చేస్తారు. అది అంటే ఇప్పుడు 4.5 మీటర్లు మాక్సిమం చేశారు ఒక రోజు పర్ డే. అయితే ఒరిజినల్గా కూడా మాకు వాళ్ళు మనము టెండర్ పిలిచినప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ ఏమున్నదంటే ప్రతి టీబీఎం ద్వారా ఎవ్రీ మంత్ ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ అనుకున్నాం. 2 వైపుల నుంచి అయితే 1 కిలోమీటర్ నెలకు. కాబట్టి 44 కిలోమీటర్లు 44 నెలలు అయినా కూడా మనం ఇంకా వేరే దీనికి ఇంకా పర్టినెంట్ వర్క్స్ ఉంటాయి కదా, మొదలు పిట్టు దోవడము చేయడము ఇవన్నీ చేసుకోవడానికని కూడా మేము ఇంకా ఒక 1.5 సంవత్సరం ఎక్కువిచ్చి మేము 5 years ఇవ్వడం జరిగింది. 5 years ఇచ్చినప్పుడు అది ఇంకా ఒక 1 year 2 years 3 years ఎక్సెస్ అంటే అది ఓకే, అది ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ 2008లో స్టార్ట్ అయింది అవుట్లెట్ నుంచి, దానికి 5 ఏళ్ళు కలుపుకుంటే ఎంత అండి? ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే 5 నెలలు 5 ఏళ్ళు కలుపుకుంటే ఎంత? 2013 వరకు కావాలి. కానీ 2014 వరకు వాళ్ళు 14 కిలోమీటర్లు చేయగలిగినారు వాళ్ళంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.